ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. నోరు జారితే ఏమవుతుందో ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాయకుల మీద ఉంది. ఇంతకుముందు ఛానల్స్లో సెటారికల్ ప్రోగ్రామ్స్లో మాత్రమే వాడేవాడు. ఇప్పుడు అది కాస్త తమ ప్రత్యర్థులకి అస్త్రాలు అవుతున్నటువంటి వేళ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వ్యక్తుల్లో అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళకి అతి ముఖ్యం. కాకపోతే ఇప్పుడు వాళ్లే నోరు జారుతున్నటువంటి వైన దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇటీవలే జరిగినటువంటి పరిణామాల్లో కర్నూలులో జరిగినటువంటి ఒక సభలో చంద్రబాబు మాట్లాడినటువంటి మాట. ఆ మాటల్లో అవినీతి వద్దని చెప్పేటువంటి క్రమంలో నాకు ఓటు వేయకపోతే నేను ఆ ఊరిని పట్టించుకోనన్నటువంటి మాట వివాదాస్పదమైంది. అదే సమయంలో డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించేటువంటి క్రమంలో నేను మాత్రం డబ్బులు ఇవ్వలేనా అని ప్రశ్నించడం కూడా కీలకమైంది. ఈ అంశం పక్కన పెడితే ఇప్పుడు తాజాగా మరొకసారి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాట, శ్రీకాంత్ని అభినందించేటువంటి క్రమంలో 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి మరీ ప్రోగ్రాం పెట్టించినటువంటి సమయంలో దాంట్లో నోబెల్ బహుమతిని శ్రీకాంత్కి ఇప్పిస్తానని చేసినటువంటి వ్యాఖ్య అందరికీ నవ్వు పుట్టిస్తోంది. నోబెల్ బహుమతి అంటే తెలియని వ్యక్తి కాదు చంద్రబాబు. ఇంకొకటి, పొరపాటున నోరు జారితే ఆ తర్వాత నేను పొరపాటున ఈ మాట అన్నాను అని అన్నా చెప్పచ్చు, లేదంటే దాన్ని మళ్ళీ అసలు మాట తను ఏం చెప్పదలుచుకున్నారో చెప్తే బాగుండేది. అదేమీ చెప్పకపోగా అది అక్కడితో వదిలేసేయడం, అదే కాస్త సామాజిక మాధ్యమాలతో పాటుగా అందరి నోళ్లలో నానుతూ ఉన్నటువంటి నేపథ్యం. ఇంకొక పక్కన లోకేష్ మాట తీరులో ఉపన్యాసం ఈ మధ్యనే మార్చుకుని కేవలం ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు. కాకపోతే మళ్ళీ రూటు దారి తెప్పేసింది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం పీవీ సంబంధించినటువంటి సభలో సంతాపం ప్రకటించిన తర్వాత, ఆయన నివాళి అర్పించిన తర్వాత మాట్లాడినటువంటి మాట. ఆ మాటలో అత్యంత కీలకమైనటువంటిది వెంటనే కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ కవర్ చేసుకోవడంలో కూడా తను చేసినటువంటి ఇది ఆల్రెడీ అతని మీద ఉన్నటువంటి ముద్ర కాస్త మరొకసారి దెబ్బేసేసింది. అది కీలకమైంది. టీడీపీ నుంచి పీవీ అంటూ మళ్ళీ తెలుగు రాష్ట్రాల నుంచి పీవీ అని కవర్ చేసుకునేటువంటి మాట మాట్లాడారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే ఒక్కరోజులో లోకేష్ చంద్రబాబు మాట్లాడినటువంటి మాటల్లో కంపేర్ చేస్తే లోకేష్ వెంటనే సర్దుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సర్దుకోకపోగా అది వదిలేయడంతో నోబెల్ బహుమతుల్ని చంద్రబాబు ఇప్పిస్తారన్నటువంటి తరహాలో ప్రచారానికి ఉపయోగపడింది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? తెలియక మాట్లాడుతున్నారా, లేదంటే గబక్కన పొరపాటు పడుతున్నారా, లేదా అసలు మాట్లాడింది తప్పు కాదనుకుంటున్నారా? ఇది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత తండ్రి కొడుకులు ఇద్దరి మీద ఉంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.